చాలా మంది కూడా వాళ్ళ కొడుకులు బీటెక్ కావాలి, నాకు కొడుకు డాక్టర్ కావాలని చాలా మంది చూస్తున్నారు. మీ కొడుకుని అగ్రికల్చర్ బీఎస్సీ చేపియడానికి కారణం ఏంది? నా కొడుకు నేను అగ్రికల్చర్‌లో నేను మొదటి నుంచి కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టినా. మా హ్మ్. ఫాదరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. అయినా గాని నాకు అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండి హ్మ్. నేను ఈ వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల నుంచి నాకు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు వచ్చిన కాడ్నుంచి కూడా నేను రైతుగానే చేస్తున్నా. వ్యవసాయం చేసుకుంటూ పోతున్నా. ఒక 10 ఎకరాల దాకా చేస్తున్నా. నాకు ఒక 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంది. దానికి తోడు ఇంకొక 5 ఎకరాలు చేసుకుంటున్నా. హ్మ్. చేసుకొని దాన్ని నా పిల్లగాడిని ఒక రైతులకు ఉపయోగపడేటట్టు హ్మ్. మా అబ్బాయిని మా బాబుని హ్మ్. ఉపయోగపడి ప్రోత్సహించి అగ్రికల్చర్ బీఎస్సీ చేపియాలని రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ బీఎస్ కాలేజీలో జాయిన్ చేయించిన. అని ప్రజెంట్ ఇప్పుడు మా వాడు అగ్రికల్చర్ బీఎస్ థర్డ్ ఇయర్ చేస్తుండు. హ్మ్. సిరిసిల్లలో చేస్తుండు. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు నాకు పొలాన్ని చూస్తానికి వచ్చిండు. హ్మ్. దాని ద్వారా మీరు కూడా కలవటం జరిగింది. మీరు కలవటం వల్ల కూడా నాకంటే మా అబ్బాయి కూడా చాలా ఆనందంగా ఉండు. నేను ఇంకా ఆనందంగా ఉన్నా. ఓకే. మీ కంపెనీకి ధన్యవాదాలు సార్. మనం చూసినట్టయితే చాలా మంది మీ ఫ్రెండ్స్ కూడా నాకు తెలిసుండి వాళ్ళు బీటెక్ గాని, సంథింగ్ బీఈడీ గాని ఏదో సంథింగ్ చేసి ఉంటారు. అవును. మీ డ్యాడీ మిమ్మల్ని అగ్రికల్చర్ బీఎస్సీ చెప్పినప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నానండి అగ్రికల్చర్ హ్మ్. బేస్. ఇది ఎందుకంటే ఇది ఒక కొత్త రకమైన సెక్టార్ ఇది. ఓకే. ఒక వేరే యూనివర్స్ లాగా ఉంటది. హ్మ్. అదేంటంటే మొత్తం సాఫ్ట్‌వేర్ అదంతా ఉంటది. ఇది నేచురల్ కదా మొత్తం అంతా. హ్మ్. అగ్రికల్చర్ సెక్టార్ కాబట్టి మొత్తం నేచురాలిటీ. దేశానికి అన్నం పెట్టేది రైతు అన్నట్టుగా, దేశానికి హ్మ్. వెన్నెముక రైతు అన్నట్టుగా. సో, ఈ సెక్టార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరెప్పుడు నాకు. ఫీల్ అవ్వలేదా అసలు ఈ సెక్టర్ నేను వచ్చినా అని చెప్పేసి? అంటే లేదండి. చూసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అందరూ పోయి సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో కూర్చొని ఏసీల కింద కూర్చుంటారు. మీరొచ్చి చూసుకుంటే మాత్రం ఎంత ఎండలో పొలాలను కూడా తిరుగుతుంటారు. మీకెలా అనిపిస్తది అప్పుడు మరి? ఫార్మింగ్‌లో, అగ్రికల్చర్‌లో ఉండడమే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే హ్మ్. అది మొత్తం ఏసీ లగ్జరీ లైఫ్ ఉంటది. హ్మ్. దాంట్లో ఎక్కువ కష్టపడడం ఏమి ఉండదు. కాకపోతే జీవితం విలువ అనేది ఎంతో తెలుస్తది. హ్మ్. అందుకోసం అని చెప్పని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అగ్రికల్చర్ సెక్టార్‌లో ఉండడం. ఓకే. దట్ టూ నా యూజీ ప్రోగ్రామ్ కూడా అగ్రికల్చర్ అవ్వడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఓకే. అంటే ముందు ముందు మీరు చాలా రైతులకు సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మా థాంక్ కంపెనీ యూ. తరపున. థాంక్ యూ అండి.